హరి నమస్తే సార్. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 3/8/2025 ఆదివారము రాత్రి 9 గంటలు. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు గ్రంథముగా ముద్రించగా ఆ గ్రంథము అంటే హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా ముద్రింపగా ఆ గ్రంథము ఆధారముగా ఇప్పుడు మనం అధ్యయన తరగతులు నిర్వహించుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించి అంటే 3 విభాగాల్లో 3 భాగాలుగా ప్రధాన భాగాలుగా ఉన్నటువంటి మూడిట్లో మొదటిది అయిన అరచేయి ఆకారం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో ఒకటి నడక తీరు తెలుసుకున్నాము. నడిచేటప్పుడు చేతులు అలాగా పెడతాడు ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో విషయం తెలుసుకుంటున్నాం. చేతి వెనుక గల చర్మం యొక్క తీరు తెలుసుకుంటున్నాం. అతని లక్షణాలన్నీ ఎలా మారిపోతాయో ఆ చర్మం తీరును బట్టి ఇప్పుడు లైఫ్ మొత్తం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఏ లక్షణాలైనా ఉండొచ్చు, వాడికి మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చెడు లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ అరచేయి వెనుక చర్మం తీరు మృదువుగా ఉందనుకోండి, ఆ చెడు మృదువైపోతుంది, ఆ తీవ్రత తగ్గిపోతుంది. అట్లా అరచేతి వెనుక గల ఆ చర్మం యొక్క తీరును బట్టి మొత్తం లక్షణాల్లో మార్పు వచ్చేస్తుంది. అందువల్ల అంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఫౌండేషన్, మొత్తం బిల్డింగ్కి ఆధారంగా అది నిలబడి ఉంటుంది. ఫౌండేషన్ అంటే పునాది. అది 3 అంతస్తుల 20 అంతస్తులు అవ్వచ్చు. ఎన్ని అంతస్తులు ఉన్న బిల్డింగ్ అయినా కానీ దేని మీద నిలబడి ఉంటుంది? అది పునాది మీద నిలబడి ఉంది. అట్లా ఇతని యొక్క జీవితం మొత్తం ఈ చేతి వెనుక గల చర్మము తీరుతో ఆధారపడి ఉంది. అందుకు నా వెనక ఉందన్నమాట. అది అంటే పునాదిగా ఉన్నది. అది
ఇది మనం ఏంటంటే ప్రధానంగా 7 వ్యక్తులుగా మనం విభజించుకున్నాం దీన్ని. అంటే గ్రహ శిఖర స్థానాలని బట్టి 7 వ్యక్తులు మనకి తారసపడుతుంటారు. ఎందుకంటే సృష్టి అంతా 7గా విభాగింపబడింది. 7 లక్షణాలతో. మనం ప్రారంభంలోనే అణువుగా ఉన్నప్పుడే ఈ ఏకత్వం నుంచి అనేకత్వానికి ప్రారంభమైనప్పుడే సృష్టి 7 లక్షణాలుగా మారిపోయింది. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క లక్షణానికి సంబంధించిన వాళ్ళంగా, ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వాళ్ళంగా అక్కడే డిఫరెన్షియేట్ వచ్చేసింది. విభాగింపబడ్డాం. ఇంకా మనం ఆ అణువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఆ తర్వాత ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గుకు వచ్చాము. ఇన్ని పరిణామంలో ఇన్ని దశలు దాటినప్పటికీ ప్రతి దశలోనూ 7 విభాగాలు. మొట్టమొదటగా ఏ విభాగానికి సంబంధించి ఉన్నామో ఆ విభాగంలోనే అన్నిట్లోనూ మానవ వర్గు వరకు ఆ విభాగంలోనే ఉంటాము. అట్లా 7టిని మనం ఏం చేసామంటే ఇక్కడ 7 గ్రహ శిఖర స్థానాలుగా నిర్ణయించాము. ఆ గ్రహ శిఖర స్థానాలు ఎవరికి ఏ గ్రహ శిఖర స్థానము ప్రామినెంట్గా ఉంటుందో, ప్రాధాన్యత వహించి ఉంటుందో అది అతని పేరుగా మనం పెట్టుకుంటున్నాం. ఇక వ్యక్తి పేరు ఏంటనమాట మనకి, అతని పేరు ఏదైనా ఉండొచ్చు. మనం పెట్టే పేరేంటి, జూపిటర్ మౌంట్. అంటే చూపుడు వేలు కింద ఉన్నటువంటి మౌంట్ ఉబ్బెత్తుగా ఉంటే జూపిటేరియన్. అతని పేరు జూపిటేరియన్. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ చేతి వెనుక గల చర్మం యొక్క తీరు మృదువుగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎలాగ పనిచేస్తున్నాయో తెలుసుకుంటున్నాం. జూపిటేరియన్ క్రితం క్లాసులో చెప్పుకున్నాం మనం. ఇతని లక్షణములలో ఒకటి అయిన తిండిపోతుతనము తగ్గిపోతుంది. ఇతరులపై ఆధిపత్యం వహించాలని అభిలాష సౌమ్యంగా ఉంటుంది. ఎట్లాగైతే చర్మము యొక్క తీరు ఎలా ఉందో మృదువుగా, లక్షణాలన్నీ మృదుత్వంలోకి వచ్చేస్తాయి. అతను అందరితోనూ మృదువుగా వ్యవహరిస్తుంటాడు. ఇక సాటర్నియన్ అంటే చూపుడు వేలు కింద ఉన్నటువంటి మౌంట్, అది శనికి సంబంధించింది. అంటే మన గ్రహాలన్నిటిలోకి శని గ్రహం పెద్దది. అందుకే అన్నిటికన్నా వేళ్లలో అన్నిటికన్నా పొడవుగా ఉండేది మధ్యవేలు. అది శనికి కేటాయించబడింది అన్నమాట. శని యొక్క లక్షణాలు ఏంటి, విచారము, ఎప్పుడు విచారంగా ఉండడం, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ ను చూడడం, ఇప్పుడు చీకటి కేసే, ఎప్పుడు అది మనకు వ్యతిరేకంగా జరుగుతుందేమో అన్నట్టుగా, మనకి చెడు జరుగుతుందేమో, మనకి నష్టం జరుగుతుందేమో అన్నట్లాగా చీకటి వైపుకి చూస్తూ ఉంటాడు. మనకి పెద్ద అనారోగ్యం ఏదన్నా వస్తుందేమో, ఇప్పుడు లేదు అనారోగ్యం, ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ వస్తుందేమో అని ఇట్లాగా ఆలోచన ఉంటాడు. డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ ను చూడడం, సమాజం నుండి దూరముగా వెళ్ళి ఒంటరిగా ఉండవాలని అనిపించడం, నిరాశ, ఇవి వాడి మామూలుగా ఉన్న లక్షణాలు. అయితే అటువంటి వాడి యొక్క చేతిలో అరచేతి యొక్క వెనుక చర్మం యొక్క తీరు చూసినప్పుడు మృదువుగా ఉంటే అప్పుడు ఈ లక్షణాలన్నీ ఏమవుతాయి, వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది, ఆ విచారం తగ్గిపోతుంది, డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ ను చూడడం తగ్గిపోతుంది. వెలుగు కేసు కూడా ఆశావహంగా ఏమోలే మనకు మంచి జరగచ్చు. ఇప్పుడు అంతకుముందు పూర్తిగా నిరాశ,
చెడు జరుగుతుంది అని. అటువంటి వాడల్లా పర్వాలేదు, మనకి కొంచెం మంచి జరగొచ్చు అన్నట్టుగా కొంచెం పాజిటివ్‌గా మారతాడనమాట. ఈ సో, ఇది ఈ చర్మము మృదువుగా ఉండడం వల్ల. అంటే చర్మం మృదువుగా ఎందుకొచ్చింది? వాడికి ఆ లక్షణాలు ఉన్నాయి గాబట్టి. వాడి లక్షణాల్లో మృదుత్వం ఉంది గాబట్టి. ఇది మూలమేంటి? లక్షణముల యొక్క మృదుత్వం. వాడి మానసిక స్థాయిలో అక్కడ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మృదుత్వం వల్ల భౌతికంగా ఆ మృదుత్వం మనకి తెలియజేయటం కోసం ఈ చర్మము మృదువుగా మారిపోతుంది. చర్మం యొక్క ఈ చేతి వెనుక గల చర్మం యొక్క తీరు ఎలాగుంటుందంటే మృదుత్వంగా మారిపోతుంది. అంటే మనం వీటిని పరిశీలిస్తున్నామంటే మనకి ఏంటి గుర్తుండాలి? వాడి మనసులోకి వెళ్ళాం. వాడి అంతరాంతరాల్లోకి వెళ్ళాం. వాడు ఎక్కడి నుంచైతే ఆలోచనలు బిగినాయి, ఆలోచనలు మొదలై, వాడి స్వభావం ప్రకారము వాడికి వచ్చే ఆలోచనలు ఆ విధంగా ఉండడము, ఇదంతా ఏదైతే ఉందో మూలం దగ్గర అక్కడికి వెళ్ళాం మనం. దీని ద్వారా మనం మన ఇంట్లో బల్బు వెలుగుతుంటే అసలు ఇది ఎలా వెలుగుతుందో చూద్దాం పదండి అని చెప్పి బయలుదేరాం. అసలు ఎట్లా వచ్చింది ఇది? ఈ బల్బు ఎలా వెలిగింది అని వెళ్ళి చూస్తుంటే మన మొత్తం ఇంటికి హౌస్ వైరింగ్ ఇచ్చాడు. బాగుంది. మరి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? బయట పోల్ దగ్గర వైర్లు ఉన్నాయి. అక్కడ కనెక్షన్ ఇచ్చారు. ఈ వైర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోల్‌కి వైర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి సబ్‌స్టేషన్‌కి వెళ్ళాము. సబ్‌స్టేషన్ నుంచి దీనికి ఎలాగ వచ్చినాయి? అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాం? తయారయ్యే చోటకు వెళ్ళాం. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యే చోటకి. అది థర్మల్ కావచ్చు, లేకపోతే జల విద్యుత్తు కావచ్చు, ఇట్లా అణు విద్యుత్తు కావచ్చు. ఇట్లా ఎన్నో రకాలుగా తయారవుతూ ఉంటుందది. అట్లాగా ఆ తయారయ్యే చోటకి మనం చేరాం. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికొస్తుంది? మన ఇంట్లో ఉన్నటువంటి బల్బులోకొచ్చి బల్బు వెలిగిస్తుంది. కాబట్టి బల్బు వెలిగించడం ముందా? అక్కడ తయారయ్యే చోట ముందా? ఇప్పుడు తయారయ్యే చోట ముందు. ఇది చిట్ట చివరిది మన బల్బు వెలగటం అనేది. అట్లాగే వీడి యొక్క మనస్సు ఇంకా లోపలికి అంతరాంతరాల్లోకి వెళితే అక్కడ మొదలవుతున్నాయి ఇవన్నీ వాడికి. ఈ లక్షణాలు ఎలాగుండాలి, ఏంటి అన్న విషయం. అది దాటుకుని భౌతికంగా మన కంటికి కనబడేటట్టుగా ఈ అరచేతిలో రేఖలుగా, అరచేయి ఆకారంగా, అరచేతిలో ఉన్న గ్రహ శిఖర స్థానాలుగా, అరచేయి చేతి వెనక గల చర్మం యొక్క తీరుగా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీడు మృదువుగా ఉంది కాబట్టి వీడి లక్షణాలు అలాగ ఉన్నాయండి అని మామూలుగా చెప్పుకుంటాం మనం. కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాడి లక్షణాలు అలా ఉన్నాయి కాబట్టి, మృదుత్వంగా ఉంది కాబట్టి వీడి చేతి వెనుక చర్మము మృదుత్వంగా మారింది. మన చుట్టూ ఉన్నయన్నీ ఎఫెక్ట్స్ దేనివల్ల వస్తున్నాయి? తనకి తను వస్తున్నాయి ఆ ఎఫెక్ట్స్. కార్యములు కారణం వల్ల వస్తుంది. ముందు కారణము, తర్వాత కార్యములు. అట్లా ఆలోచించాలన్నమాట మనం. మనకి తెలిసేదంతా కార్యములు. కాబట్టి ఇప్పుడు ఆ మృదుత్వం మీద ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కడు ఆ 7 వ్యక్తుల్లో ఒక్కొక్కడు ఎలాగ ఉంటాడు. వాడి యొక్క లక్షణాల యొక్క తీవ్రత ఎలా తగ్గిపోతుందో చూస్తున్నాం. ఇక మూడోవాడు అంటే ఉంగరపు వేలు అంటాం కదా, అది అపోలోనియన్ అంటాం దాన్ని. అంటే సూర్యుడికి సంబంధించిన బ్రెయిల్ అది. అంటే ఆ బ్రెయిల్ దిగువన సూర్యుడి యొక్క గ్రహ శిఖర స్థానం ఉంటుందన్నమాట. అపోలోనియన్ గుడ్ క్వాలిటీస్ ఇంకా పెరుగుతాయి.
మామూలుగానే అతను అన్ని మంచి లక్షణాలతో ఉంటాడు. సూర్యుడు అంటే మరి మొత్తం ప్రకాశమానంగా ఉండేవాడు. ఇంకా వాడిలో మచ్చ, మరక ఏముంటాయి ఇక? ఏముండవు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచితనం ఏదైతే ఉందో, గుడ్ క్వాలిటీస్ ఇంకా పెరుగుతాయి. అందాన్ని పరిశీలించడం అంటే ఇష్టపడతాడు. తర్వాత మెర్కురియన్ అంటే నాలుగో వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఈ చిటికిన వేలు. దీన్ని కింద ఈ చిటికిన వేలు కింద బుధ గ్రహ శిఖర స్థానం ఉందనమాట. అందుకని ఇది ఇట్లా ఈ శిఖర స్థానం బాగా ప్రామినెంట్ గా ఉందనుకోండి, అతన్ని ఏమంటామంటే మెర్కురియన్ అంటాం. మెర్కురియన్ యొక్క లక్షణాలు ఏంటి? డిజహానెస్టీ తగ్గిపోతుంది. అంటే ఈ తెలివితేటలు, మోసం చేయటం, వ్యాపార మనస్తత్వం, దీని నుంచి మనం ఎలాగా లాభం పొందాలి, అవతల వాడిని మోసం చేసైనా సరే అన్నట్టుగా ఇట్లాగా లక్షణాలు ఉంటాయి అవి ఆ బుధుడికి సంబంధించి. దాంట్లో ఉన్న డిజహానెస్ట్ ఏదైతే ఉందో, మోసం చేద్దాము అన్నది తగ్గిపోతుంది. తెలివితేటలు, సూక్ష్మ గ్రహణ శక్తిని కన్స్ట్రక్టివ్ గా ఉపయోగిస్తాడు. అంటే మొత్తం అందరిలోనూ మొత్తం 7 ఉన్నారనుకుంటున్నాం కదా, 7లో ఈ మెర్కురీనంత తెలివితేటలు ఇంకెవరికి లేవు. గ్రహణ శక్తి గాని వెంటనే గ్రహించగలగటం, మొత్తం స్కాన్ చేసినట్టు అనమాట, ఎక్స్రే తీసినట్టే. వాడి ఎదురుగా ఉన్న వాడి యొక్క లక్షణం మొత్తం పట్టేస్తాడు వాడు మెర్కురియన్. అట్లా అవి వేటికి ఉపయోగిస్తాడు? తన ప్రయోజనం కోసం ఉపయోగిస్తాడు. వాడిని మాయపుచ్చటానికి వాడి వీక్నెసెస్ ఏంటో వీడికి అర్థమైపోతుంటాయి. ఆ వీక్నెస్ను పట్టుకుని, ఆ బలహీనతలను పట్టుకుని వీడు లాభపడటానికి చూస్తాడు. అటువంటి లక్షణం కాస్త తగ్గిపోతుంది. ఎందువల్ల? ఇది ఈ చర్మం యొక్క తీరు ఎలాగుంది? మృదుత్వంగా ఉంది. అందువల్ల ఆ లక్షణాలు తగ్గిపోతాయి. అట్లాగే తెలివితేటలు, సూక్ష్మ గ్రహణ శక్తిని మంచిగా ఉపయోగిస్తాడు, కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగిస్తాడు, నాశనానికి కాకుండా. ఇక మార్టియన్ అని అరచేతిలో ఉంటుంది ఆ గ్రహ శిఖర స్థానము. అంటే మార్స్, కుజుడికి సంబంధించిన లక్షణం ఏంటి? ఆవేశం, దూకటమే, ముందు వెనక ఆలోచించటం లేదు, గొర్రె పొట్టెల్లాగా దూసుకుపోవటమే. అక్కడ ఏదైనా జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోతాడు, యుద్ధానికి సిద్ధం అంటూ ఉంటాడు. అటువంటి లక్షణం ఏమవుతుంది? చాలా వరకు తగ్గిపోతుంది. కొంత ఆలోచించి ఏం చేయాలనేది, తనకి బలం ఉంది, అందరికన్నా ఎక్కువ బలవంతుడు కుజుడు, ఈ మార్టియన్. కానీ ఆ బలాన్ని అట్లాగా ఆవేశంతో ఉపయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆవేశం తగ్గిపోయి ఇది ఎలా చేయాలి, ఎట్లాగో వాడికి సహాయం చేయాలి అన్నట్టుగా తన బలాన్ని ఉపయోగపరుస్తూ ఉంటాడు. ఇక లునేరియన్ అంటే ఇది కూడా అరచేతిలోనే ఉంటుంది. అది మనం గ్రహ శిఖర స్థానాలు వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఈ లునేరియన్ ఏంటి? లోనార్ అంటే చంద్రుడు, చంద్రగ్రహానికి యొక్క శిఖర స్థానము ప్రిడామినెంట్ గా ఉంటే వాడిని ఏమంటాము? లునేరియన్ అంటాం. అతని పేరు లునేరియన్. ఊహాలోకంలో ఉంటారు. అంటే చంద్రుడు మనోకారకుడు కాబట్టి మనస్సు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మనస్సు పనిచేస్తూ ఉంటే ఊహాలోకం. ఇప్పుడు మనం ఏంటి, ఇది మనం ప్రతిసారి బొమ్మలు ఎప్పటికప్పుడు చూస్తూ మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆ చిత్రపటం చూస్తూ. ఇప్పుడు ఆ చిత్రపటం లేదు, అంత ఊహల్లోనే నేను చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా ఆ అరచేతిని ఊహించుకుంటూ, ఆ వేళను ఊహించుకుంటూ, ఆ వేళ దిగువన ఉన్న గ్రహ శిఖర స్థానాన్ని ఊహించుకుంటూ మనం వీటిని వింటూ ఉన్నాము. అంత ఊహాలోకంలో ఉన్నాం ఇప్పుడు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఈ లూనేరియన్ వల్ల. అంటే చంద్రుడి వల్ల అది సాధ్యమవుతుంది.
ఊహాలోకంలో ఉంటారు. గొప్ప విషయాల గురించి ఊహించడం ఉంటుంది. అంటే చిన్న చిన్నగా విషయాలు, భయపడే విషయాలు, స్వార్థపూరితంగా ఉండే విషయాలు అట్లా కాకుండా 10 మందికి ఉపయోగపడేవి, ఈ సమాజానికి ఉపయోగపడేవి, అట్లా ఉన్నతమైన విషయాలను ఊహించడం ఉంటుంది. ఏది మృదుత్వంగా ఉన్నప్పుడు. ఈ చర్మము యొక్క వెనుక అరచెయ్యి వెనుక చర్మం తీరు మృదుత్వంగా ఉన్నప్పుడు ఈ లక్షణం ఉంటుందన్నమాట. ఇక చివరగా వీనస్యాన్ అంటే మనకి బొటనవేలు దిగువన ఉంటుందది. ఆ వీనస్ మౌంట్ అంటాం. శుక్రస్థానము. ఆ శుక్రస్థానం గనక ప్రిడామినెంట్‌గా ఉంటే, అంటే ఉబ్బెత్తుగా ఉంటే, అప్పుడు అతన్ని వీనసియన్ అంటాం. అతని యొక్క లక్షణాలేంటి? శుక్రుడు అనంగానే సెక్స్ పట్ల విపరీతమైన వాంఛ, అలాగే భౌతిక విషయాల పట్ల ఆకాంక్ష అది మామూలుగా ఉంటుంది వాడికి. కానీ, ఈ చర్మం తీరు మృదుత్వంగా ఉండేటప్పటికల్లా విపరీతమైన సెక్స్ పట్ల విపరీతమైన వాంఛ, భౌతిక విషయముల పట్ల ఆకాంక్ష తగ్గుతుంది. ఉండవలసినంత ఉండటం అనేది జరుగుతుందనమాట. సమత్వంలోకి రావటం జరుగుతుంది. ఈ మృదుత్వం ఉండడంతో. అది. అంటే ఈ మృదుత్వం మృదువుగా ఉంది చర్మం అంటే, దీన్ని తీసుకువెళ్ళి వాడి లక్షణాలు చెప్పేటప్పుడు జత చేయాలి. దీన్ని జత చేసేటప్పుడు కల్లా లక్షణాలు మొత్తం మారిపోయి, వాడు ఏ లక్షణాలతో ఉన్నాడో అది మనకే అర్థమవుతుంది. లేకపోతే వాడికి లేని లక్షణాలు మనం చెప్పినట్టు అవుతుంది. దీన్ని గమనికలోకి తీసుకోకపోతే. ఇక రెండవది అతి గరుకుగా ఉన్న చర్మము. కోర్స్ టెక్స్చర్డ్ స్కిన్. గరుకుదనం. ఇప్పుడు మృదుత్వం అంటే ఒక చిన్న పిల్లవాడి చేయి తీసుకున్నాం అనుకోండి. ఆ చేతి వెనుకనే మనం అలాగ రాస్తూ ఉంటే చేత్తో ఎట్లా ఉంటుంది? దూదిలాగా ఉంటుంది. మెత్తగా. అది మృదువుగా ఉన్న చర్మం ఆ మాదిరిగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా గాని. ముసలి వాళ్ళకైనా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైతే వాడి లక్షణాలు మృదుత్వంతో ఉన్నాయో ఆటోమేటిక్‌గా చర్మం యొక్క తీరు మృదుత్వంగా మారిపోతుంది. ఇంక వేరే అవకాశం లేదిక. దేహం మొత్తం ఏంటి? వాడిలో కదిలే ఆలోచనలు, స్వభావము, లక్షణాలు వాటికి అనుగుణంగా ఇది బయటకి వ్యక్తమవుతుంది. అదేమో అవ్యక్తంగా ఉంది మనకు కనపడకుండా. ఇక్కడ దాని యొక్క వ్యక్త రూపం ఇవన్నీ. కాబట్టి కనుముక్కు తీరు అంటే అంగశాస్త్రం అంటాం అందుకే దీన్ని. అంగశాస్త్రం అని కూడా అంటారు. మన దేహాన్ని చూడగానే ఈ అవయవాల పొందిక, ఈ తీరు వాటిని చూడగానే వాటి లక్షణాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. జుట్టు బిరుసుగా ఉంటుంది ఒకడికి, మెత్తగా ఉంటుంది జుట్టు ఒకడికి, ఉంగరాల జుట్టు ఉంటుంది. ఇట్లా రకరకాలుగా. అంటే ఎందుకు అట్లా వచ్చింది ఆ జుట్టుకి? అంటే మామూలుగా మనం ఏం చెప్తాం? ఆ జుట్టు శక్తి తగ్గిపోయిందండి. అందుకనే బిరుసెక్కింది. అంటే దానికి అందాల్సిన పోషకాలు అందడం లేదు. అందువల్ల అది బిరుసెక్కింది అంటాం. కానీ ఆ పోషకాలు ఎందుకు అందడం లేదు? తింటున్నాం కదా మనం. తినే వాటిల్లో అన్నీ మనం ఉంటున్నాయి. అన్ని విటమిన్‌లు, అన్నీ పోషకాలు, పోషక విలువలు ఉన్నవి అన్నీ కూడా మనం ఆహారం తీసుకుంటున్నాం. కానీ ఆ ఆహారంలో నుంచి మనకు కావాల్సింది మనం పొందలేకపోతున్నాం. గ్రహించలేకపోతున్నాం. ఎందుకని? ఇది అడ్డుపడుతుంది. మనకి ఉన్న లక్షణం అడ్డుపడుతుంది. మనకున్న లక్షణం ఏమైంది? గరుకుగా అంటే ముడిగా ఇతరులతో వ్యవహారం మనం ఈ జంతు చర్మం ఉంటాయి చూడండి. దాన్ని ఇలాగా చేతి పెట్టి చూస్తే గొరుగ్గా తగులుతుంది మనకి. రంపం లాగా అనిపిస్తుంది మనకి. అట్లా ఇతరులతో అతని వ్యవహారం గరుకుగా ఉండేటప్పుడు కల్లా అతని జుట్టు బిరుసెక్కిపోయింది. ఎందుకని అంటే
అవి గ్రహించలేని స్థితి వచ్చింది. జుట్టుకి ఏదైతే పోషకాలు కావాలో, జుట్టు మెత్తగా, చక్కగా వంపులు తిరిగి ఉండటానికి, మెరుస్తూ ఉండడానికి, కాంతివంతంగా ఉండడానికి, వాటికి కావలసిన పోషకాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆహారంలో మనం తీసుకున్న ఆహారంలో ఉన్నప్పటికీ, అవి మనం జీర్ణం చేసుకోలేకపోతున్నాం. వాటిని మనకు కావాల్సిన విధంగా మార్చుకోలేకపోతున్నాం. నేను ఆ మార్చే పద్ధతి ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఎందుకని? వీడి లక్షణం వల్ల. ఇట్లా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు రెండో విషయంలోకి వద్దాం. అంటే 3గా బ్రాడ్‌గా ఈ 3 రకాల వాళ్ళే ఉంటారని గాదు. వీటికి అటు, ఇటు వందల రకాలు. ఇట్లా కాంబినేషన్స్‌తో కొంచెం మృదువుగా, కొద్దిగా గరుకుగా అట్లా కాంబినేషను. మిక్స్‌డ్‌గా అలాగా ఎన్నో రకాలు. కాకపోతే ముందు మనం బ్రాడ్‌గా అసలు ఏదేంటి? అది ఏంటి తెలియజేస్తుంది ముందు మనకర్థమైతే, అప్పుడు దాన్ని దీన్ని కలిపితే ఆటోమేటిక్‌గా ఓహో! వీడి లక్షణాలు ఇలా ఉన్నాయన్నమాట. ఆ కాంబినేషన్‌లో, ఆ మిక్స్‌డ్‌లో ఓహో! ఇలా ఉండొచ్చు ఇది అని మనం అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. అందుకని ముందు మనం ఏం చేస్తున్నాం? బ్రాడ్‌గా విభజించుకొని 3 భాగాలుగా చేశాం. 3 విధాలుగా విభజించుకున్నాం. మృదువుగా ఉన్న చర్మం, అతి గరుకుగా ఉన్న చర్మం, సాగే చర్మం. ఎలాస్టిసిటీ. సాగే స్వభావం గల చర్మం. దీంట్లో ఇప్పుడు మనం గు మృదువుగా ఉన్న చర్మం గురించిన విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గరుకుగా ఉన్న చర్మానికి సంబంధించి చెప్పుకుందాం. అయితే దీనికి సంబంధించి మనకి చిత్రం లేదిక్కడ. మనకు అందుబాటులో లేదు. ఆ గరుకుదనాన్ని మనం ఊహించటం. అంటే ఒక్కొక్కళ్ళ చేతులు చూసినప్పుడు అరచెయ్యి గరుగ్గానే ఉంటుంది. అట్లాగే వెనక చర్మం తీరు గూడా గరుకుగా ఉంటుంది. మనం ఇట్లాగా చేయి బెట్టి రాస్తే ఆ పైన మెత్తగా తగలకుండా గరుకుగా మనం వీటిని ఏం చేస్తాం గరుకుగా ఉన్నదాన్ని అంటే మనం స్మూత్‌గా చేయటం కోసం వీళ్ళు కార్పెంటర్స్ గాని వీళ్ళందరూ వాడుతుంటారు. సాండ్ పేపర్ అంటారది. అంటే ఆ పేపర్ మీద ఇసుక పోసి దాన్ని అతికించి అది మన సాండ్ పేపర్‌గా మనకమ్ముతారు. ఆ సాండ్ పేపర్‌తో ఏం చేస్తారు? గరుగ్గా ఆహ్, ఎగుడు దిగుడుగా ఉంటే అవి స్మూత్‌గా చేయటానికి. ఈ సాండ్ పేపర్‌తో అంటే వీళ్ళు పెయింట్ ఎయటానికి గోడలు సరిగా ఉండకుండా ఎగుడు దిగుడుగా ఉంటుంటాయి గదా! వాటిని సమంగా చేసుకోవటం కోసం సాండ్ పేపర్‌తో బాగా రాస్తారు. అప్పుడేమవుతుందది? స్మూత్‌గా వచ్చేస్తుంది. తమాషా చూడండి. గరుకు చర్మం దాంతో మనం వ్యవహరిస్తుంటే మనం స్మూత్ అయిపోతున్నాం. అంటే అదేమో గరుగ్గా ఉంది పాపం. గరుకుగా ఉండి స్మూత్‌గా ఉన్న వాళ్ళని తయారు చేస్తుందది. ఇది గూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గరుకుగా ఉన్న చర్మం తీసేయండి ఈళ్ళని. వీళ్ళ వల్ల అంతా చెడు వైపే గాని వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. తీసేయండి అనటానికి లేదు. మనం ఆ మెత్తటి చర్మం ఎక్కడి నుంచొచ్చింది? ఆ మృదుత్వం ఎక్కడి నుంచొచ్చింది? ఈ గరుకుదనంతో రాపడడం వల్ల, ఆ సాండ్ పేపర్‌తో రుద్దడం వల్ల, ఆ గరుకుగా ఉన్న దాంతో రుద్దటంతో స్మూత్‌నెస్ వచ్చింది మనకి. ఆ మృదుత్వం వచ్చింది. అది తమాషా అక్కడ. ఇట్లా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. సరే. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. వీలైతే రేపు చిత్రపటం కూడా చూద్దాం. ఈ లోపల గరుకుగా ఉన్న అంటే సాండ్ పేపర్ లాగా మనం చేయబెట్టి ఇలాగ రాస్తుంటే చేతి వెనక అలా గరుకుగా ఉన్న చేతులు తగులుతాయి మనకి. చేతులు ఉన్నవాళ్ళుంటారు. ఒక ఏదో పల్లెటూరులో ఆహ్, మోటుగా
ఈ పశువుల్లాగా వ్యవహరించే వాళ్ళు వాళ్ళలోనే ఉంటుంది అనేమి లేదు. మామూలు నాగరికులు సిటీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా గరుకుదనం ఉండొచ్చు. అంటే ఎందుకు వస్తున్నాయి ఈ గరుకుదనాలు? వాడి లక్షణాలను బట్టి, వాడు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి. వాడు బయటికి నాగరికుడుగా కనిపించవచ్చు. జీవితం అంతా సిటీల్లోనే ఉండొచ్చు వాడు. పుట్టిన దగ్గర నుంచి పెద్దవాడయ్యేదాకా సిటీలోనే ఉన్నాడు వాడు. ఉద్యోగం అక్కడే చేస్తున్నాడు. కానీ లక్షణాలు మనకు కావాలి. ఆ లక్షణాల వల్ల ఏమైంది? గొరుకుదనం వచ్చేసింది. మిగతా విషయాలు మనం రేపు ముచ్చరించుకుందాం. ఇప్పుడు ఇట్లా మనం దేనికి దానికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మృదుత్వము ఇది ఎట్లాగుంటుందండి, లక్షణాలన్న తీవ్రత తగ్గుతూ ఉంటుంది, మృదువుగా ఉంటుంది. గొరుకుగా ఉన్న చర్మం, దీని లక్షణాలు ఎలాగుంటాయండి, సాగే స్వభావం, దీని లక్షణాలు ఎలాగుంటాయండి అని 3 వేరుగా చేసుకున్నాం అనుకోండి, అది పూర్తిగా పరిపూర్ణం కాదది. ఇప్పుడేమైంది? ఈ మృదుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనేటప్పటికల్లా ఈ గరుకు దాంతో రుద్దితే మృదుత్వం వచ్చింది. సో గరుకు వాళ్ళు ఎంత ఉపయోగపడుతున్నారు అన్నట్టుగా అది కూడా మనం అటువైపు నుంచి కూడా ఆలోచించాలి. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.